నువ్వుంటే నా జతగా సీరియల్ ఎపిసోడ్లో నైట్ అయిన తర్వాత హరివర్ధన్ రావు మిథున షటిల్ ఆడడానికి రెడీ అవుతారు. అయితే వాళ్ళ నాన్నకి అక్కకి మధ్య పోటీ మొదలవుతుందని, ఎవరు గెలుస్తారో చూద్దామని అలంకృత యాంకరింగ్ చేస్తూ చెప్తూ ఉంటుంది. ఇక లలిత అయితే చాలా సంతోషపడుతూ చాలా రోజుల తర్వాత తండ్రి కూతురు గేమ్ ఆడుతున్నారు, ఎవరు గెలుస్తారో చూద్దాము అని అంటూ ఉంటుంది. ఇక త్రిపుర ఎవరు గెలవడం ఏంటి అత్తయ్య, మా మామయ్య గారే గెలుస్తారు అని తనంటుంటే, ఇక రాహుల్ అయితే లేదు, నా చెల్లెలు మిథునానే గెలుస్తుంది, మా నాన్నే తనని గెలిపిస్తాడు, ఎందుకంటే కూతురు ఓడిపోతే మా నాన్న చూడలేడు కదా అని అంటూ ఉంటాడు. ఇక త్రిపుర కావాలనే చూస్తున్నావా మిథున, మీ నాన్న కళ్ళల్లో ఎంత సంతోషం కనిపిస్తుందో. ఇంతకుముందు ప్రతిరోజు సాయంకాలం నువ్వు మీ నాన్నగారు ఇంట్లో వాళ్ళంతా సరదాగా టైం స్పెండ్ చేసేవాళ్ళం, షటిల్ ఆడేవాళ్ళం. కానీ నువ్వు ఈ ఇంటి సంతోషాన్ని, మీ నాన్నగారికి విలువైన జ్ఞాపకాలను అన్నీ దూరం చేశావు అని అంటూ ఉంటుంది. ఇక హరివర్ధన్ రావు ఆ దూరం తాత్కాలికమే తప్ప శాశ్వతం కాదు, ఇంకొన్ని రోజుల్లో ఆ పాత రోజులు, ఆ పాత జ్ఞాపకాలు అన్నీ మొదలవుతాయి, అప్పుడు అందరూ చాలా సంతోషంగా ఉండొచ్చు అని చెప్తూ ఉంటాడు. ఇక మిథున అవును నాన్న, మీరు చెప్పింది నిజమే, కొత్త వ్యక్తుల కలయికతో ఆ జ్ఞాపకాలన్నీ మళ్ళీ సరికొత్తగా మొదలవుతాయి అని చెప్తూ ఉంటుంది. ఇక మాట్లాడింది చాలు, బ్యాటుతో గేమ్ ఆడండి, మాటలతో కాదు అని లలిత అంటూ ఉంటుంది. ఇక మిథున హరివర్ధన్ రావు ఇద్దరు కలిసి షటిల్ ఆడుతూ ఉంటారు. ఇక ఇంట్లో వాళ్ళంతా చాలా సంతోషపడుతూ క్లాప్స్ కొడుతూ వాళ్ళిద్దరిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇక ఇదంతా దేవా మేడ మీద నుంచి చూస్తూ ఉంటాడు. ఇక గేమ్ ఆడుతూ ఉన్న మిథున దేవాని చూసి అలాగే గేమ్ ఆపేసి తనని చూస్తూ నవ్వుతూ ఉంటుంది. ఇక ఇదంతా హరివర్ధన్ రావు చూస్తూ ఉంటాడు. ఇక మిథున దేవాని కిందకి రమ్మని చెప్తుంది. మేడ మీద నుంచి దేవా మిథున వాళ్ళు షటిల్ ఆడుతున్న దగ్గరికి వస్తాడు. ఇక తనైతే మా నాన్నతో కలిసి షటిల్ ఆడు అని చెప్తూ ఉంటుంది. ఇక హరివర్ధన్ రావు అయితే చాలా కోప్పడుతూ వాడితో కలిసి నేను షటిల్ ఆడడం ఏమిటి అని అంటూ ఉంటాడు. ఇక మిథున ఎందుకో నాన్న, మీరు మొదటిసారి భయపడుతున్నట్లున్నారు అని అంటూ ఉంటుంది. ఇక వాళ్ళ నాన్న అయితే నేను వెళ్ళిపోతుంది వాడికి భయపడి కాదు, అసలు వాడితో ఆడడం ఇష్టం లేక అని అంటూ ఉంటాడు. త్రిపుర మీ ఎదురుగా ఉన్న ప్లేయరు మీ శత్రువు అయితే, మీకు నచ్చని వాడైతే గేమ్ ఆడకుండా వెళ్ళరు కదా, ఓడించి బుద్ధి చెప్పే వెళ్తారు కదా, తనని ఓడించండి మావయ్య, గేమ్ ఆడండి అని అంటూ ఉంటుంది. ఇక రాహుల్ కూడా వాడిని ఓడించి ఈ ఓటమి ద్వారా ఇండైరెక్ట్గా వాడికి వార్నింగ్ ఇవ్వండి నాన్న, నీ విషయంలో ఓటమి తప్పదు అని చెప్పండి, గేమ్ ఆడండి అని తను కూడా అంటూ ఉంటాడు. ఇక హరివర్ధన్ రావు దేవాతో షటిల్ ఆడడానికి ఒప్పుకుంటాడు. ఇక దేవా కూడా నేను కూడా రెడీ అని చెప్తూ ఉంటాడు. ఇక ఇద్దరు కలిసి షటిల్ ఆడుతూ ఉంటారు. ఇక మిథున చాలా సంతోషపడిపోతూ ఈ రకంగానైనా దేవాన్ని వాళ్ళ నాన్నకి దగ్గర అయ్యేలాగా చేస్తే తనలో ఉన్న మంచితనాన్ని నాన్న గుర్తిస్తాడు అని అనుకుంటూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.